సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. ఏపీ తెలంగాణలో పోలింగ్ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున జనం పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. పోలింగ్ ప్రశాంతంగానే ప్రారంభమైనప్పటికీ ఏపీలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా రాయలసీమలోని 4 జిల్లాల్లో టీడీపీ వైసీపీ మధ్య రాళ్లు రువ్వుకున్న ఘటనలు, ఘర్షణలు తలెత్తాయి. పోలింగ్ సందర్భంగా సీమ జిల్లాల్లో రచ్చ జరుగుతోంది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇక అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. తాడిపత్రి మండలం మీరాపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో 2 టీడీపీ కార్యకర్తలు మృతి చెందగా వైసీపీ కార్యకర్తలు సూర్యనారాయణ రెడ్డి, పుల్లారెడ్డి, సునీల్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అనంతపురంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రసూల్ అడుగుదాం. రసూల్, అనంతపురంలో మనం పోలింగ్ మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది, రాళ్ల దాడి జరిగింది, హాస్పిటల్ పాలయ్యారు. ఇప్పుడు కొట్టుకొని చనిపోయేంత వరకు వచ్చింది. పోలీసులు ఏం చెప్తున్నారు దీనిపైన? కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఏం చేయలేదా పోలింగ్ కేంద్రాల వద్ద? అనంతపురం జిల్లాలో ఈరోజు ఉదయం ప్రాంతంగా ప్రారంభమైనటువంటి పరిస్థితులు మారుతున్న గంటకు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. అదేవిధంగానే టీడీపీ వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడులు, అదేవిధంగానే కట్టెల దాడులతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని రక్తసిక్తమైందనేటువంటి విధంగా చెప్పవచ్చు. ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలోనూ అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలోనూ 2 ప్రాంతాల్లో పెద్ద ఎత్తున టీడీపీ వైసీపీ వర్గాల మధ్య దాడులు జరిగాయి. అదేవిధంగానే ఈవీఎంలను ధ్వంసం చేశారు. తాడిపత్రిలోని వీరాపురం గ్రామంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య అక్కడ పోలింగ్ బూత్ వద్ద జరిగినటువంటి ఘర్షణ వాతావరణంతో ఒకరిపై ఒకరు రాళ్లు కట్టెలతో విచక్షణ రహితంగా దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భాస్కర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరో 4 పుల్లారెడ్డి, అదేవిధంగానే మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలో కూడా కనప గ్రామంలో పెద్ద ఎత్తున 2 వర్గాల మధ్య దాడులు జరిగాయి. అదేవిధంగానే ఆత్మకూరు గ్రామంలో కూడా 2 వర్గాలు పూర్తి స్థాయిలో రాళ్లు కట్టెలతో ఒకరికొకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. సనపలో కూడా ఈవీఎంలను ధ్వంసం చేశారు. అదేవిధంగానే రాప్తాడు నియోజకవర్గంలోని సిద్ధాంపురం గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఏకంగా పోలింగ్ బూత్ లోకి దూరి అక్కడ పోలింగ్ బూత్ లో దూరి ఒకరికొకరు దాడులు చేసుకోవడం, దూషించుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున అక్కడ ఈవీఎంల పైన కూడా విచక్షణ రహితంగా దాడి చేసి ఈవీఎంలో ధ్వంసం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్టేషనరీ సామాగ్రిని మొత్తంగా కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. మొత్తం పైన జిల్లా వ్యాప్తంగా ఇష్టమైనటువంటి పోలీసు భద్రతా చర్యలు తీసుకున్నాము, నిఘా ఏర్పాటు చేశాం, స్ట్రైకింగ్ ఫోర్సెస్ అదేవిధంగానే ఈ పెద్ద ఎత్తున పోలీసు పారామిలిటరీ పోలీసు బలగాలను వినియోగించామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ మొత్తం పైన రాప్తాడు నియోజకవర్గము అదేవిధంగా తాడిపత్రి నియోజకవర్గంలోని పలు పోలింగ్ స్టేషన్ల వద్ద రక్తసిక్తమైందనేటువంటి విధంగా చెప్పవచ్చు. మొత్తం పైన తాడిపత్రిలో నెలకొన్నటువంటి ఘటన వీరాపురం గ్రామం ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా చాలా ఫ్యాక్షన్ గ్రామము కాబట్టి అక్కడ శాంతి భద్రతలను పరిరక్షించేందుకు స్ట్రైకింగ్ ఫోర్సెస్ ను అదేవిధంగానే మొబైల్ పార్టీలను ఏర్పాటు చేసినప్పటికీ ఓటర్లను తరలించేటువంటి ఓటర్లను పోలింగ్ స్టేషన్ల వద్దకు తీసుకొచ్చి వారిని ఓటు వేయించేటువంటి సందర్భంలో నెలకొన్నటువంటి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య నెలకొన్నటువంటి వివాదము చిలికి గానవాళ్ళని మొత్తంగా రాళ్ల దాడికి కట్టెల దాడికి కారణమయ్యి మొత్తంగా 2 వ్యక్తులు పుల్లారెడ్డి అనేటువంటి వ్యక్తి కూడా మృతి చెందాడు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి ఇంకా అధికారులు పూర్తిగా కన్ఫర్మ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 2 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈ రకంగా కొట్టుకొని చనిపోయే స్థితికి వచ్చిన తర్వాత ఆ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైనా బయటకు వచ్చి వాళ్ళని శాంతియుతంగా ఉండాలి, సంయమనం పాటించాలి అని కూడా ఎక్కడ బయటకు వచ్చి చెప్తున్నటువంటి దాఖలాలు మనకు కనిపించట్లేదు.
రోజా వాస్తవం రోజా దీంట్లో మొత్తం పైన జిల్లాల్లో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఘర్షణ వాతావరణం తలెత్తకూడదు, శాంతియుతంగా ఓటు వేయాలనేటువంటి విధంగా జిల్లా కలెక్టర్ వీరపాండ్యంతో పాటు జిల్లా ఎస్పీ వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చినప్పటికీ మొత్తంగా జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద రక్తసిక్తమైంది అనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ లేకపోతే ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు కానీ ఇంత పెద్ద ఎత్తున గొడవలు రాళ్ళు విచక్షణారహితంగా కట్టెలతో దాడి చేసుకుంటున్నప్పటికీ ఎవరు కూడా కనీసం వారి యొక్క కార్యకర్తలను నాయకులను ఎవరు కూడా దాడులకు పాల్పడొద్దండి, ప్రాణాలు తనగా పెట్టవద్దండి అనేటువంటి విషయాలను వాళ్ళు ఏదైనా పిలుపునిస్తారనేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. ఎవరికి వారు తమ 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 విజయమే ధ్యేయంగా ఇక్కడ వారి యొక్క దృష్టి ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణ కార్యకర్తలు అదేవిధంగానే నాయకులు దీంట్లో ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారి కుటుంబ సభ్యుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అటు ధర్మవరం నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రాలు అదేవిధంగానే తాడిపత్రి ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఘర్షణలు జరిగినటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే పోలీసు వర్గాలు కూడా ఈ దాడులను ప్రచారాలను నివారించడంలో వైఫల్యం చెందారు అనేటువంటి విషయం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం పైన జిల్లాలో 14 కంపెనీల పారామిలిటరీ దళాలు అదేవిధంగానే కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వచ్చాయి. అదేవిధంగానే అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాలు సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలను వీటన్నింటినీ గుర్తించాము. పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ఈ బైండ్ ఓవర్లు చేశాము అనేటువంటి సంఘటనలు ఎన్ని చేసినప్పటికీ జిల్లాలో మాత్రం ఎన్నికల సందర్భంగా ఈ రోజు ప్రశాంతంగా పోలింగ్ ప్రారంభమైనప్పటికీ మొత్తం పైన సమయం గడిచే కొద్ది ఉద్రిక్త పరిస్థితులు మాత్రం జరిగాయి. అదేవిధంగానే ప్రాణాపాయ పరిస్థితులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నాయనేటువంటి విధంగా చెప్పవచ్చు. ఇప్పటికే 10ల సంఖ్యలో ఇరు వర్గాలు గాయపడ్డారు. అదేవిధంగానే ఆసుపత్రి పాలయ్యారనేటువంటి విషయం వీటన్నింటిపైన కూడా చూస్తే మొత్తం ఈ రోజు జరిగినటువంటి పోలింగ్ ఇప్పటికీ ఈ క్షణం వరకు రక్తసిక్తంగా మారిందనేటువంటి విషయం మాత్రం స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. రోజా రైట్ రసూల్. సో అది మొత్తానికి అనంతపురం జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. తాడిపత్రి మండలం మీరాపురంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడిలో టీడీపీ కార్యకర్తలు 2 మృతి చెందారు. వైసీపీ కార్యకర్తలు కొందరు గాయపడినట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడ పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. For more updates, please subscribe 99 TV Telugu.